ప్రపంచవ్యాప్తంగా వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. కానీ భారత్కు మాత్రం ఇది బ్లాక్ డే. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది జవాన్లు మరణించారు. ఈ ఘటన జరిగి నేటికి 6 ఏళ్లు. ఇంతకీ అసలు ఆ రోజు ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అవంతిపుర సమీపంలోని లేత్పురా బస్సులో ప్రయాణిస్తున్న సైనికులపై ఉగ్రవాదులు ఆహుతి దాడికి పాల్పడ్డారు. దాదాపు 2500 మంది సైనికులతో 78 బస్సులు వెళ్తున్న సమయంలో 5వ బస్సు పైన ఈ దాడి జరిగింది. ఈ దాడిలో పాల్గొన్న ఆ ఉగ్రవాది సైతం హతమయ్యాడు. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడింది. ఈ ప్రమాదంలో బస్సు పేలిపోయింది. జవాన్ల శరీరాలు ఛిద్రమయ్యాయి. ఈ దాడి తర్వాత అక్కడే దాక్కుని ఉన్న ఉగ్రవాదులు సైనికులపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే దాడి నుంచి తేరుకున్న జవాన్లు ప్రతిదాడి చేశారు. ఆ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆత్మాహుతి దాడి జరిగింది. కాశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ను ఈ దాడికి మానవ బాంబుగా ఉపయోగించారు. పక్కా వ్యూహంతోనే సైనిక కాన్వాయ్ పైన ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. సిఆర్పిఎఫ్ కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ తన కారును జాతీయ రహదారిపైకి కల్వర్ట్ పక్క నుంచి సైనికుల వాహన శ్రేణిలోకి ప్రవేశించారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారికి అవంతిపురా సమీపంలోని లాటూ గుండా అతడు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. సైనిక కాన్వాయ్లోకి ప్రవేశించిన ఉగ్రవాది మొదటి బస్సును దాటుకుంటూ 5వ వాహనాన్ని ఢీకొట్టాడు. లేత్పోరా రోడ్డు చాలా వాలుగా ఉంటుంది. అక్కడ వాహనాలు నెమ్మదిగా కదులుతాయి. అయితే ఆ ప్రాంతాన్ని దాడికి అనువైన ప్రాంతంగా భావించిన ఉగ్రవాదులు 78 వాహనాల కాన్వాయ్లోని 5వ బస్సును లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఆ ప్రదేశంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో వారికి దాడికి మరింత సులువైంది. ఆత్మాహుతి దాడికి తామే పాల్పడినట్టు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. దీంతో భారత్ సైన్యం ప్రతీకారంతో రగిలిపోయింది. ఈ ఘటన జరిగిన 12 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 26, 2019లో భారత వైమానిక దళం పాకిస్తాన్ బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్తో మెరుపు దాడులు చేసింది. ఏం జరుగుతుందో పాకిస్తాన్ సైన్యం ఊహించేలోపే భారత సైన్యం పని పూర్తి చేసుకుని వచ్చింది. ఈ దాడుల్లో 300 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు నిఘా వర్గాలు తెలిపాయి. 40 ఏళ్ల తర్వాత పాక్ భూభాగంలోకి భారత యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లడం ఇదే తొలిసారి. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అనంతరం దాయాదుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ కు ప్రతీకారంగా సరిహద్దుల్లోని సైనిక స్థావరాలపై F-16 యుద్ధ విమానాలతో పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది. అయితే వీటిని భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.